ఇంకెవరి చేతన చదివించుకోవచ్చుగా, నేను దొరికానా? బళ్ళో పిల్లల్ని చదవమని అడిగితే 5 పైసలు 10 పైసలు అడుగుతున్నారా వాళ్ళ మొహాలు సంతకెళ్ళా. సర్లే, కట్నం ఇవ్వని నేరానికి ఓ కోడలు నడువు విరగొట్టిన మామగారికి కఠిన శిక్ష, భర్తకి కారాగార శిక్ష. ఇవెక్కడి వార్తలురా నీ మొహం సంతకెళ్ళా? చూస్తే మన బాపతి వాళ్ళకి సంబంధించిన విషయాల్లో ఉన్నాయే వాళ్ళ మొహాలు సంతకెళ్ళా. పోలీస్, ఫాలో మీ. ఇన్స్పెక్టర్, ఇతరే మా సావిత్రి మొగుడు మోహన్. మిస్టర్, కట్నం తీసుకోవడం చట్టరీత్యా నేరమని నీకు తెలియదా? తెలుసు సార్, నేను ఎవరైనా తీసుకుంటుంటే తిడుతూ ఉంటాను సార్. అవునండి, మా వాడికి ఎప్పుడూ అదే పనండి, మీ మొహాలు సంతకెళ్ళా. షటప్. కోతలు కోసారంటే తోకలు కోసేస్తాను, సారీ షూట్ చేస్తాను. నువ్వు కట్నం పేరుతో మీ ఆవిడని తరివేసినట్టుగా మా కంప్లైంట్ వచ్చింది. లేదు సార్, మా ఆవిడ పుట్టింటికి వెళ్ళింది సార్. పురుడు పుట్టిల్లు అన్ని అబద్ధం సార్. కట్నం డబ్బు కొంత ఇవ్వలేదని ఆ అమ్మాయిని వదిలేశారు సార్ ఇతను. లేదు సార్, దైవ సాక్షిగా. షటప్. మీ ఆవిడ్ని ఇక్కడి నుంచి సవ్యంగా ఏలుకుంటారని ఈ పేపర్ మీద రాసిచ్చావా? సరే, లేదా బొక్కలో తోసి డొక్కలో లాఠీతో కొళ్ళ పొడిచేయగలను. కానిస్టేబుల్స్, మిమ్మల్నేనయ్యా అరెస్ట్. వద్దు సార్, కాగితం మీద రాసిస్తాను సార్, నన్ను అరెస్ట్ చేయకండి సార్. వీళ్ళెక్కడ దొరికారా మన ప్రాణాలకి? వీళ్ళ మొహాలు సంతకెళ్ళా. మేమెక్కడా దొరకలేదు మీకు, మీరే మాకు దొరికారు. సంతకెళ్ళా పొంతకెళ్ళని వాగేవో నిన్ను కూడా బొక్కలో దోసేస్తాను. మన రిపోర్ట్ లో వచ్చినట్లు మన వేషాల్లో తిరిగే దొంగలా ఉన్నారు సార్ వీళ్ళు. చెక్ చేస్తే వాళ్ళ విషయం తేలిపోతుంది. పోనీ చెప్పు, పోనీ. ఏమయ్యా ఇన్స్పెక్టర్, ఏ టౌన్ కి చెందిన స్టాఫ్ మీరు? అదేమిటి సార్ అలా అంటారు? మనము పోలీసులు. మేం పోలీసులమే, మీరు పోలీసులు అవునో కాదో తేలాలి. పదండి పోలీస్ స్టేషన్ కి. సార్, వీళ్ళు దొంగ పోలీసులే, పారిపోతున్నారు. చూస్తారా? పట్టుకోండా. వీడు దొంగ ఇన్స్పెక్టర్ సార్, నాకు ఇందాక నుంచి అనుమానంగా ఉంది. అరెస్ట్ చేయండి సార్ వీడిని. అది కాదు సార్, నేను చెప్పేది వినండి సార్. వీడు ఇక్కడ వినేదేమీ లేదు. పోలీస్ స్టేషన్ కి పదండి, మీ జాతకాలు తేల్చేస్తాను. అది కాదు సార్, అది ఆ మాట వినండి సార్. వీడు సార్, అది కాదు సార్, మేము మీరనుకుంటున్నట్టుగా పోలీస్ డ్రెస్ లో నాటు బాంబులు వేస్తే నక్సలైట్లు కాదు సార్. షటప్. నాతో పెట్టుకున్నా ఉంటే మూతి పళ్ళు ఆలుగొట్టేస్తాను. మీతో పెద్ద గ్యాంగ్ అని నాకు తెలుసురా. ఆ పారిపోయిన నలుగురు కూడా గుండెలు తీసిన బంట్లు అయి ఉండాలి. వాళ్ళు గుండెలు తీసిన బంట్లు, ఊపిరితిత్తులు తీసే తొత్తులు కాదు సార్. వాళ్ళు నాటకాల వాళ్ళు. చీప్ గా మాట్లాడి నేనే తీసుకొచ్చాను. అవును సార్, వీళ్ళు వేషాలు వేసింది నేను వీళ్ళకి తోడుగా ఉంది, ఒక మంచి పని చేయడానికి, ఒక కాపురం నిలబెట్టడానికి సార్ అని కట్టుగా చెప్తే నమ్మేస్తాననుకున్నారా? ఒరేయ్, ఆ నలుగురు పేర్లు, మీ ముఠాలో ఉన్న వాళ్ళ ర్యాంకులు చెప్పరా? చెప్పు. ఎక్కడ కూడా బాబు, మీకేమైనా బీపీ అలా అయిపోతున్నారు? మాకు అసలు ముఠా లేదు, ర్యాంకు లేదు. వాళ్ళ ర్యాంకుల గురించి మమ్మల్ని అడుగుతారేంటి? మేము కూడా వాళ్ళకి పారిపోయింది. ఎక్కడికి పారిపోతారా? ఈ రాత్రికి మిమ్మల్ని లాకప్లో పడేస్తాం. ఆ తర్వాత మా కానిస్టేబుల్లో ఎవరికి బోరు కొడితే వాడు మిమ్మల్ని చాలు కొడుతూ ఉంటాడు. సార్, పోనీ మాకు తెలిసిన పెద్ద ఆయన రప్పించడానికి ఈ ఫోన్ ఒకసారి వాడుకోండి. ఇప్పుడు కాదు, రేపు పొద్దున్న 405. ఎస్ సార్. ఈ అమ్మాయికి కప్స్ తీసి ఆ సెల్ అవి. ఓకే సార్, ఇద్దరిని ఒకే సెల్లో పెట్టమా? ఇదేమన్నా పోలీస్ స్టేషన్ లో సెల్ అనుకున్నావా? నీ పెళ్లి రోజు శోభనం కదా అనుకున్నావా? 403. ఎస్ సార్. ఇతని బట్టలు ఎక్కడ? అక్కడ ఉన్నాయి సార్. ఇతనికి ఆ బట్టలు మార్పించి ఆ రెండో సెల్ అవి. అలాగే సార్. వెళ్ళం. రావయ్యా. సార్, టైం ఎంత సార్? వాచి లేదండి. పర్వాలేదులేండి. ఎంతసేపు వెయిట్ చేయను? ఎవరో వస్తున్నారు. ఏంటండి హఠాత్తుగా మీరు ఇలా మా ఊరు వచ్చారు? అర్జెంట్ గా మన విషయం సెటప్ చేయాలనిపించింది, అందుకే వచ్చేసాను. మా పెద్దవాడు ఇచ్చిన సలహా ప్రకారం నేను వెంటనే పట్టణం తీసుకెళ్లి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. అంటే నన్ను మీతో లేచి చేయమంటారా? లేచి రావడం ఏంటి? నువ్వు నడిచి వస్తావు లేకపోతే బస్సులో వస్తావు? మా నాన్నగారికి తెలిస్తే? శంభో శంకర. అందరికీ తెలిసేట్టుగా మన బాణసంచాట పక్క పేలుస్తూ బయలుదేరుతావా? బుద్ధి లేకుండా మాట్లాడుకో. చూడు, ఈ ఊరు నుంచి ఆఖరి బస్సు రాత్రి 9 గంటలకి. నువ్వు కరెక్ట్ గా ఆ టైం బస్ స్టాప్ వచ్చి నేను బస్ కింద పైన వెయిట్ చేస్తుంటాను. అక్కడి నుంచి ఇద్దరం కలిసి వెళ్ళిపోతాం. అది కాదండి. రమ్మన్నాను కదా. ఎవరో వస్తున్నారు. ఇదిగో, నువ్వు ఇలాంటి సందేహాలు అనుమానాలు పెట్టుకుని ఆలస్యం చేసావనుకో, మీ వాళ్ళు నేను ఏ సన్యాసం కట్టబెడతారో ఆ తర్వాత నేను సన్యాసం పుచ్చుకుని ఏ హిమాలయ పర్వతాల దగ్గర సెటిల్ అయిపోవాలి. అలాంటి మాట్లాడకండి. మీరు లేకుండా నేను బ్రతకలేను. తప్పకుండా వచ్చేస్తాను. వెరీ గుడ్. సరిగ్గా 9 గంటల బస్ స్టాప్ వచ్చాయి. అంతవరకు నాకు ఇక్కడ ఏం పని లేదు కనుక ఓ పని చేస్తాను. పక్క ఊర్లో మా జిఎస్టీ ఏజెంట్ ఉన్నాడు. వాడి సేల్స్ అవి చాలా డల్ గా ఉన్నాయట. ఓసారి పరామర్శించి కరెక్ట్ గా 8 o'clock అలా వచ్చేస్తా. అలాగేనండి, నేను వస్తాను. మరి నీ గురించి బస్ స్టాప్ లో వెయిట్ చేస్తుంటాను. త్వరగా వచ్చాయి. ఎక్స్క్యూజ్ మీ సార్, ఒక్కసారి తమరు ఇలా వస్తారా? ఏమైంది? నమస్తే సార్. ఒకసారి నైట్ డ్యూటీలో ఉన్న మీ పోలీసులు పిలవండి సార్. ఎందుకు?
నా మనశ్శాంతి కోసం పిలవండి సార్. కానిస్టేబుల్స్ కమ్ హియర్. ఎస్ సార్. 1, 2, 3 ఈ రాత్రి తెల్లవారులు మీ ముగ్గురు నా దగ్గరే ఉండండి సార్. మీకు నేను కాపలా కాస్తాను. నాయన రిక్షా తొక్కేవారు కాస్త త్వరగా తొక్కుతారా? తొక్కమని నన్ను అడగవలెలా, తొక్కమంటే తొక్కనా. బాబు ఇంత ఆటలేదు నాయన. నా గొంతు కొంచెం బాలసుబ్రహ్మణ్యం గొంతులా ఉంటుందని నాకు అనుమానం అండి. నేను ఫుల్గా పాడతాను. నాది అలా ఉందో లేదో విని చెప్పండి. ఇదిగో నువ్వు ఇప్పుడు గాన కచేరీ ఏం పెట్టక్కర్లేదు. బాలసుబ్రహ్మణ్యం గొంతు కంటే నీది 1000 రెట్లు బెటర్ అయ్యా. నేను ఒప్పేసుకున్నాను కదా. మరి అలాంటప్పుడు ఓ పాట తెలుసు కదండి. ప్రేమేనే రమ్మౌనా నాపై. బాబోయ్! నువ్వు పాటలు పాడటం మొదలు పెట్టి నా పాటల దేవుడికి ఎరుక. ఇదిగో నీకు 2 రూపాయలు ఇస్తానా? కాదు, 5 రూపాయలు ఇస్తున్నాను. నువ్వు పాటలు పాడడం బానే. బాబు నా కాళ్ళు పట్టేసినాయి, అస్సలు తొక్కలేకపోతున్నానేటి. ఒరే ఒరే ఒరే, నిన్ను కింద పడేసి తొక్కేయ్యా. నువ్వెక్కడ దొరికేవరా నా ప్రాణానికి? నువ్వు వెనక్కొచ్చి కూర్చో, నీ తొక్కుతాను. దిగో. ప్రేమే నేరమౌనా నాపై. ఒరే 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 ఒరే, ఆపరా. శారీరక శ్రమ కాకుండా మానసికంగా కూడా క్షోభ పెడుతున్నావా? మనిషిని చూసి తక్కువ ఏటి తొక్కేది గలగల పట్ల. నువ్వు పాట పాడటం మాని. నేను ఎప్పుడో మానేశానండి. రేకులు వేసుకోవడం రాదు. ఎవడా ఈడు? మీరు తొక్కండి. ఒరేయ్, నువ్వు మాట్లాడకుండా కూర్చో. ఒరే ఒరే ఒరే, ఈ గ్రామ ప్రజల్ని నన్నే గుర్తావరా? అయ్య బాబోయ్, నేను రిక్షాలో కొడుకుని కాదు సార్. నేను జిఎస్టీ కంపెనీ ఏజెంట్ సార్. సార్ టైం ఏంటి సార్? 9. అయ్య బాబు నన్ను వదిలించాలి. వెళ్ళేది మందు కొట్టి రిక్షా తొక్కే వాళ్ళకి బుద్ధి రావాలంటే వదిలిపెట్టకూడదు. ఏంటో ప్రెసిడెంట్ రిక్షా మీద కొడుతున్నప్పుడు చూసి లేచి మాట్లాడడం తెలీదా? దండం పెట్టాను సార్. నన్ను వదిలింది సార్, ప్లీజ్ సార్. అలారే దాకా నేను వదిలిపెట్టేది లేదురా. నీకు బుద్ధి చెప్తాను పదా. అది కాదు సార్, చెప్పి మాట వినండి సార్. ఏమండి, విజయవాడ వెళ్ళే బస్సు? అవునమ్మా, ఇదే ఆఖరి బస్. సెకండ్ పారిపోదామని ప్రయత్నించావో మా కుక్క నీ పిక్కట్టుకుంటుంది. పిక్క నీకు అక్కర్లేదనుకుంటే ప్రయత్నించు. ఈ రాత్రికి ఇలా ఉంటేనే నీకు బుద్ధి వస్తుందిరా. హలో, నమస్తే. నువ్వు చేసింది చెయ్యాలా? ఇక్కడ పరుగులాలు. సరోజా, రాత్రి నీకేం ప్రమాదం జరగలేదు కదా? అసలే పోలీస్ స్టేషన్, పైగా వీళ్ళందరి మొహాల్లోనూ రౌడీ కళ ఉట్టి పడుతుంది. ఏం జరగలేదు కానీ మీరేం కంగారు పడకండి. ఏమయ్యా, రాత్రి మీ వాళ్ళు ఎవరినో రమ్మని ఫోన్ చేశావు, ఎవరూ రాలేదేమిటి? వస్తారు సార్. గన్ పాపారావు గారిని, మాలాంటి కుర్రకార మీద జాలి దయా కలిగిన పెద్ద మనిషి, రావాలి. ఆ తర్వాత నేను చూసుకుంటాను. గోపి, ఫోన్ లో నీ మాట విని పరిగెత్తుకుంటూ వచ్చేసానయ్యే. గంతో వచ్చాడినా మిమ్మల్ని ఏమైనా కాల్ చేద్దామనా? కర్ణుడికి కవచకొండల్లాగా ఈయన చేతిలో తుపాకీ ఉంటుంది. ఆ తర్వాత నేను చెప్తాను. ఈ తుపాకీలో ఒక తోట ఉంటుంది, అది పేలిస్తే ఎదుటివాడి తలకాయ డామ్ముని పేలిపోతుంది. అబ్బా, వీలున్నప్పుడు దీని చరిత్ర చెప్తాను. అసలేం జరిగిందో ముందు చెప్పండి. మా ఇంటి వాళ్ళు సీతాపతి గారు ఉన్నారు కదండి. ఆ తర్వాత నేను చెబుతాను. ఓ కాపురాన్ని నిలబెట్టడానికి మీరు నాటకవాడితే మీరు నేరస్తులని అనుమానించి వీళ్ళు మిమ్మల్ని అరెస్ట్ చేశారు. హద్దులు మీరు మాట్లాడుతున్నారు. కోప్పడకండి సార్, నాతో పెట్టుకోకండి. దయచేసి వీళ్ళని విడిచిపెట్టండి. మీకు అవకాశం ఉంటే కట్నం కోసం పెళ్ళాన్ని వదిలేస్తానన్న ఆ వెధవని అరెస్ట్ చేస్తానని బెదిరించండి. వాళ్ళు సవ్యంగా కాపురం చేసుకుంటే
రేపు మీ లైఫ్ స్కెచ్ అంటే జీవిత చరిత్ర రాసుకున్నప్పుడు ఈ మంచి పని గురించి కూడా రాసుకోవచ్చు. మరి వేళ మీద కేసు నాకు వదిలేయండి సార్, కావాలంటే నేను బెయిల్ ఇస్తాను. ఈ గన్ పాపారావు మాట అంటే ₹1,00,00,000 విలువ చేస్తుంది. వీళ్ళని వదిలేయండి సార్. వెంటనే ఆ మోహన్ గాడికి మినిమం 3 or 4 బోయికలు విరగొట్టడానికి ట్రై చేయండి. నాతో రండి. గోపి కమాన్. మర్యాదగా ఈ పేపర్ మీద సంతకం పెట్టు. అబే, ఆ తర్వాత నేను చెబుతాను. కట్నం కోసం కట్టుకున్న పెళ్ళాన్ని పుట్టింటికి పంపడం బుద్ధి తక్కువ పనని, ఇక నుంచి చెప్పుడు మాటలు విని ఇలాంటి తప్పుడు పనులు చేయనని, జీవితాంతం నా పెళ్ళాంతోనే కాపురం చేస్తాను అని అందులో రాసుంది. బాగా చదివి బట్టి పట్టి మాకు అప్పచెప్పి మరీ సంతకం పెట్టు. వీళ్ళు నన్ను బెదిరించి బలవంతంగా సంతకం పెట్టించుకుంటున్నారు. ఏం చేయమంటావు? ఓర్ని మోహన్ సంతకెళ్ళా 10 మంది చేరి బలవంతం పెట్టి సంతకం పెట్టమంటే పెట్టనని చెప్పాలి కానీ నన్ను అడుగుతావేంట్రా సలహా? పెట్టను అని ఇతను చెబితే ఆ కోత కూసినందుకు ఇతన్ని, ఆ సలహా ఇచ్చినందుకు మిమ్మల్ని ఇద్దరిని కలిపి జైల్లో తోయడానికి ఎస్ఐ గారు వచ్చింది. ఇక్కడ సంతకం పెట్టడమే కాదు, అక్కడికొచ్చి సావిత్రి కాళ్ళ మీద పడి క్షమాపణ అడగాలి. అపే, ఆ తర్వాత నేను చెబుతాను. క్షమాపణ చెప్పుకోకపోతే ఈ తుపాకీలో ఒక్కటే తోట ఉంది, అది పేల్చానంటే నీ తలకాయ డామ్మున పేలిపోతుంది. మిస్టర్, ఆలోచించి ఆలస్యం చేశావంటే వరకట్న నిషేధ చట్టం కింద నిన్ను అరెస్టు చేయవలసి ఉంటుంది. అసలు ఇంతకీ మీరు నిజమైన పోలీసులా లేక ఇంత ముందు లాగా నకిలీ వాళ్ళ? నకిలీ వాళ్ళ అనే అనుమానం ఉంటే మాతోరా. అపే, ఆ తర్వాత నేను చెప్తాను. చూడు బాబు, ఒక్క రాత్రి వాళ్ళ స్టేషన్ లో లాకప్ లో ఉండి లాఠీ దెబ్బలు తింటే తెలుస్తుంది వాళ్ళు అసలు నకిలీయో. ఓర్ని మోహన్ సంతకెళ్ళా ఎందుకు వచ్చిన గొడవరా ఇది? సంతకం పెట్టేరా? ఇంకా ఆలస్యం చేసావనుకో మీ బాబు చెప్పినట్టు సంతకాటమే కాదు, హోల్ బాడీ జైల్లో కూర్చుంటుంది. ఆపే, అంతకంటే బెదరగొట్టకు. వాడి ఇంటికి వెళ్ళి సంసారం చేయాలి. చూడు బాబు, నువ్వు వెంటనే సంతకం పెట్టి తొందరగా మీ అత్తారింటికి పారిపో. రండమ్మా రండి. ఎక్కడికి వెళ్ళాలమ్మా? నన్ను గోపాలకృష్ణ గారింటికి తీసుకెళ్లాలయ్యా. ఊళ్ళో ఎంతో మంది గోపాలకృష్ణులు ఉంటారు. అడ్రస్ సరిగ్గా చెప్పండమ్మా. శివశంకర్ అగ్రహారం 30వ నెంబర్ ఇల్లు. ఏ అగ్రహారం అమ్మా? చిన్న అగ్రహారమా పెద్ద అగ్రహారమా? ఆయన నాకు అగ్రహారం అనే చెప్పారు. పెద్దదో చిన్నదో మరి. ఏ అగ్రహారమో తెలియకుండా ఈ ఊళ్ళో అడ్రస్ ఎతికి పట్టుకోవటం చాలా కష్టమమ్మా. నువ్వు ఉండరా, నాకు తెలుసురా బాబు గారు. ఆయన నీకు బాగా తెలుసా? బాగా తెలుసండి. ఏదో పల్లెటూరు నుంచి ఆడికి కావాల్సిన అమ్మాయికి రావాలని చెప్పారు. మీరే అనుకుంటాను. రండి. నిజంగా చెప్పారా? నిజంగానే చెప్పారండి. నేనే అమ్మాయిని. వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళవయ్యా. రండి. అమ్మాయి గారు, మీరు రిక్షాలో కూకోండి. గోపాలకృష్ణ బాబు గారు లోన్ ఉన్నారో అది చూసి వస్తానండి. అసలు ఆయన ఇల్లు ఖచ్చితంగా ఇదేనంటావా? లేవరండి, 100 సార్లు ఆయన్ని నా రిక్షా బండిని దింపానండి. ఇక్కడ ఉన్నారో లేదో కనుక్కొస్తానండి. కొత్త పెట్టంటావా? ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు ఏంటి? పెట్టలో చెట్టు నుంచి కొట్టుకొస్తానండి. మీకెందుకండి? ఫ్రెష్ క్యాండిట్ ఎన్న ముద్దలాగా ఉంటది. 1000 రూపాయలు పారండి, లోపల కట్టుకొచ్చేస్తాను. 500 చాలేరా యాదావా? కిందసారి అవుతున్నావు పిచ్చిదాన్ని గొప్ప క్యాండిడేట్ అని అంటగట్టి 1000 రూపాయలు ఇచ్చుకున్నావు. అదేమో అందరినీ ఖర్చు చేసి పారిపోయా. ఆ లాస్ నాకు రికవర్ అవుద్ది అయితే. ఇదిగో 500, దాని నాన్న కట్టుకొచ్చాయి. వాళ్ళే మంచి బేరమేనండి. పొద్దు నేను 1000 రూపాయలు ఇస్తారు అనుకుంటా. అమ్మాయి గారు, గోపాలకృష్ణ గారు బయటికి వెళ్ళారంట, ఇప్పుడే వచ్చేస్తారు. ఆయన బాబాయ్ గారు అన్నారు, తాము లోపల తెచ్చింది. ఇదిగో బాబు, ఈ అమ్మాయి గారే మీ గోపాలకృష్ణ బాబు గురించి వచ్చారండి. నమస్కారం అండి. నమస్కారం, కూర్చోండి. నువ్వు వెళ్ళరా పోయా. హాయ్, వస్తానమ్మా. ఆయన ఎక్కడికి వెళ్ళారండి? ఎక్కడికే ఉందమ్మా, పనుని బయటికి వెళ్ళాడు, వచ్చేస్తాడు. వాళ్ళ పిన్నిని పిలుస్తాను. ఈ లోపు నువ్వు తానం గట్రా చేసి కాసేపు రెస్ట్ తీసుకుందు గాని. అంతలో అబ్బాయి కూడా వస్తాడు. చేయి పార్వతి, పార్వతి. ఏమిటండి? ఈ అమ్మాయి మనకు చాలా కావాల్సిన అమ్మాయి. తానం అది చేశాక కూర్చోబెట్టి విషయాలన్నీ వివరంగా చెప్పు. మహాలక్ష్మిలా ఉన్నావు. రామ్మారా, విషయాలన్నీ చెప్తాను, ఇందు గాని. మీరేం కంగారు పడకండి, అమ్మాయి తప్పకుండా తిరిగి వచ్చేస్తుంది. మాకు చాలా ఆశ్చర్యంగా. ఏంటి బాబు, మీ టీ కలపంటారా మా టీ కలపమంటారా? ఏదోటి కలపయ్యా. అవును, ఆ ఇంటి దగ్గర అంతమంది జనాలు ఉన్నారు, మన జిఎస్టీ గురించి చర్చించుకుంటున్నారా? అదే అదేం కాదు బాబు, ఆ ఇంటికి వెళ్ళాలని కూతురు లక్ష్మి అని పెళ్లిడికి వచ్చిన పిల్ల రాత్రి నుంచి కనిపించట్లా. రాత్రి నుంచి కనిపించడం లేదా? అందుకే పొద్దున్న నుంచి అంతా కలిసి గొడవ పడిపోతున్నారు. అంటే లక్ష్మి నా గురించి చూస్తూ వెళ్ళిపోయిందనమాట. హోల్డ్ ఆన్, హోల్డ్ ఆన్.
సార్ ఇది విజయవాడ వెళ్ళే బస్సేనా? అదిగో ఉన్న ఒక్క బస్సు ఇప్పుడే వెళ్ళిపోయిందయ్యా. సార్ మళ్ళీ నెక్స్ట్ బస్ ఎప్పుడు? ఇక రేపటి వరకు బస్సులు లేవు. కట్నం మీద ఆస్తో ఇంతకాలం నిన్ను బాధ పెట్టినందుకు నన్ను క్షమించు. అదే మాటండి, మీరు మళ్ళీ మంచి మనసుతో నన్ను చేరతీస్తే నాకంతే చాలు. చేరవేయడమే కాదు, ఇక ఈ జన్మలో మీ చేతిని వదిలిపెట్టి వెళ్ళరు. మా అల్లుడు గారిలో ఇంత పెద్ద మార్పు ఎలా తీసుకురాగలిగావయ్యా బాబు? అవేం అడక్కండి. చెప్పాలంటే పోలీసులు, లాఠీలు, లాకప్పులు, అందులో కలిసిన దోమలు అన్ని చెప్పాల్సి వస్తుంది. మీరు బాధపడతారు. వద్దులేండి. ఏది ఏమైనా మీరు మా అమ్మాయి సంసారాన్ని సరిదిద్దారు. మీరిద్దరూ 10 కాలాల పాటు చల్లగా ఉండాలి నాయనా. మిస్టర్ మోహన్, మళ్ళీ ఇంకెప్పుడైనా మీరు తోక జాడించినట్టు తెలిసిందంటే అమ్మో, ఇంకా జన్మంతా మా ఇంటి ఆవిడ వెనకాల తోకాడిస్తూ తిరుగుతానే తప్ప నేనెంతో తోక జాడిస్తాను? అమ్మయ్యా, ఓ సంసారం నిలిపాను, ఓ ఆలు మగల కలిపాను. సాధారణంగా ఇలాంటి సమయాల్లో నాలాంటి వాడికి సన్మానాలు చేసి దండలు అవి వేస్తుంటారు. నీ వల్ల ఆ మాత్రం లెవెల్ కాకపోయినా పోనీ ఓ కౌగిలింతో ఓ ముద్దో ఇచ్చి సన్మానం చేసుకో. అసలు వాళ్ళిద్దరినీ కలపడం మీ గొప్పతనం అన్నట్టు మాట్లాడుతున్నారేమిటి? నా సహాయం, నా సలహా లేకపోతే మీరేమీ చేయలేరు. కనుక ఆ క్రెడిట్ అంతా నాదే. ఆల్ రైట్, ఆ క్రెడిట్ అంతా నీదేననుకో. ఆ కౌగిలింతో ముద్దో నేనే ఇచ్చి నేనే సన్మానం చేసుకుంటాను. నాకేం అక్కర్లేదు. పోనీ నువ్వే ఇయ్యి. ఇదిగో మిస్, ఇలాంటి ఛాన్స్ మిస్ చేసుకోకు. కమాన్, గివ్ మీ వన్ కిస్.